నేను మీ డాక్టర్ నందిని పోర్మామిల్లా. ఇవాళ ప్రత్యేకత ఏమంటే మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రాముఖ్యత చూపిస్తున్నారు. డాక్టర్గా, ఇంజనీర్గా, హౌస్ వైఫ్గా అన్ని రంగాల్లోనూ చూపిస్తున్నారు. సో మగవాళ్ళతో పాటు పోటీగా అన్ని పరీక్షా పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. అంటే మన ప్రెసిడెంట్ గారు కూడా, ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మహిళని, అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఇంకా చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, సింగర్స్ గాను, డాన్సర్స్ గాను. సో చాలా మంది ఆడవాళ్ళు కింద నుంచి పైకి వస్తున్నారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ విషయానికి. చెడు కూడా జరుగుతుంది, రేప్స్ జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అటాక్స్ అవుతున్నాయి. ఇంకా ఈ మధ్యలో ఇంకా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూస్తే ఇంకా ఒక చిన్న పిల్లపై దాడి కూడా జరిగింది. ఇలా చెడు కూడా జరుగుతుంది. ఇంకా వీటిని మార్చడానికి చట్టాలు కూడా బలంగా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆడవాళ్ళకి గౌరవం రప్పించే విధంగా మనస్తత్వం మారాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగానే కాకుండా మహిళలు ఏం జరిగినా ధైర్యంగా అన్ని రంగాల్లోనూ పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా పిల్లల్లో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజెస్లో మంచి ఏది, చెడు ఏది అని నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. లక్ష్మి, నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం భారతీయ సంప్రదాయంలో ప్రపంచ దేశాల్లో మహిళలను గౌరవించే ఏకైక దేశం మన భారతదేశమే. అటువంటి భారతదేశంలో మేము మహిళలుగా పుట్టినందుకు మొదటగా గర్విస్తున్నాం. మరియు సనాతనంలో మహిళలకి మన సృష్టికి మూలం ఆదిశక్తి అవతారం అమ్మ అంటాం. అలాగే నీటిని గంగామాత అని, భూమాత, గోమాత, తులసిమాత అని అన్నిటినీ కూడా శ్రీమూర్తితో భావించి మనం గౌరవిస్తాం, ఆరాధిస్తాం. అలాగే ప్రస్తుత కాలంలో మహిళ అనగారింది, అనగదొక్కబడింది అంటున్నాం. కానీ పూర్వకాలంలో తీసుకుంటే అనేక మంది మహిళామూర్తులు విజయం సాధించిన వాళ్ళు, గొప్ప వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఉదాహరణగా తీసుకుంటే దశరథ మహారాజులో గార్గీమాత యజ్ఞవల్కుణ్ణి, అత్యంత జ్ఞానవంతుడైనటువంటి యజ్ఞవల్కుణ్ణి అనేక ప్రశ్నలతో ముచ్చమటలు పట్టించింది. విష్ణు, బ్రహ్మ, శివ వీరిని మొత్తం పసిపాపలుగా ఆడించింది అనసూయాదేవి. తన భర్త ప్రాణాల కోసం యముడితో సైతం పోరాడి ప్రాణాలను కాపాడుకున్న సతీ, సావిత్రి, ఇలాంటి మహిళామూర్తులు అనేక మంది ఉన్నారు. అలాంటి తర్వాత కాలంలోకి వస్తే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళు ఉన్నారు. రామాయణ పురాణ కాలంలో తీసుకుంటే ద్రౌపది, సీతాదేవి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆదర్శంగా నిలుచుకున్న వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మనకు సరిపోదు. తర్వాత కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళు కూడా మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. నేటి తరంలో అనేక మంది మహిళామూర్తులు కూడా విజయం సాధించిన వాళ్ళు సైన్స్లో కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ అలాంటి వాళ్ళు కూడా సైంటిస్టులుగా మహిళలుగా ముందున్నారు. అలాగే క్రీడారంగంలో కూడా అనేక మంది అన్ని రంగాల్లోనూ ముందున్నారు. కానీ అటీవల మధ్యకాలంలో కొన్ని దాడులతో మనం మహిళామూర్తులకు జరిగినటువంటి అన్యాయ కారణంగా మహిళలకు అనేక ద్రోహాలు జరగడం వల్ల స్త్రీని భద్రపరచుకోవాలనే కారణంగా బాల్య వివాహాలు అయితేనే, సతీ సహగమనాలు ఇలాంటి దురాచారాల మధ్యలో వచ్చాయి. వాటి నుంచి మళ్ళీ మనం పురోభివృద్ధి సాధించాలని ప్రస్తుత కాలంలో కూడా మహిళలు సాధిస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలు ఇవి చూస్తే దీనికి కారణం కూడా మనం మహిళలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి తరానికి మన పూర్వ వైభవం తెలియకపోవడమే ముఖ్యమైన కారణం. ఆ కారణం నేటి మహిళామూర్తులు కూడా మన పూర్వపు వైభవాన్ని, సంప్రదాయాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఉదాహరణగా ప్రస్తుత కాలానికి కూడా వస్తున్న ఒక సంప్రదాయాన్ని చిన్నపిల్లల నుంచి పెద్ద తల్లుల వరకు అమ్మ అని పిలిచే సంప్రదాయం మన కళ్ళ ముందు ఇప్పుడు ప్రస్తుతం కనబడుతుంది. ఈ సంప్రదాయాన్ని ఎవరు నేర్పించారు? మన పెద్దలే నేర్పించారు. పురాతనాల నుంచి మనం నేర్చుకున్నాం. ఆ అమ్మ అని పిలవడంలో ప్రతి స్త్రీని కూడా తల్లిగా భావించాలి అనే ఒక సంస్కృతిని తెలియకుండానే మన పద్ధతుల్లో మనం నేర్పిస్తున్నాం. ఈ యొక్క వైభవం నేటి తరం యువతకి తెలియకపోవడంతో ఈ యొక్క
అనగదొక్కబడడం అంటూ, తర్వాత పిల్లల్ని మానభంగాలు చేయడం, ఇలాంటివి కూడా మన పిల్లలకి ఇంటికే పరిమితం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆ వైభవం తెలుసుకోకపోవడంతో నేటి మహిళా మూర్తులు అనవసరంగా కాలక్షేపయాపనాలు చేస్తూ వృధా చేస్తూ మన యొక్క సంప్రదాయాలను తెలుసుకోకుండా నేటి తరానికి తెలియజేయకుండా చేస్తున్నాం. కాబట్టి అలాంటివి కాకుండా మన యొక్క వైభవాన్ని తెలుసుకొని నేటి తరం యువతకి తెలియజేసి మళ్ళీ పూర్వపు వైభవాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈనాటి అంతా నేను ఆశిస్తున్నాను. పేరు అనురాధ, నేను ఏజీ టీచర్ను. మహిళల ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు జరుపుకోవడం 113వ సంవత్సరంగా భావిస్తున్నాము. ఇంతకుముందు కార్మికుల కోసం ఒక 100 సంవత్సరాల క్రితం కార్మికుల కోసం పోరాటం చేస్తూ ఉండటం చేత అదే మార్చి 8వ తేదీన జరగడం వలన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నాము. సృష్టికి మూలం ఆడది కాబట్టి సృష్టికి మూలం ఆడది, తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా అన్ని విధాల స్త్రీని గౌరవింపబడే దేశం మన భారతదేశము. మన భారతదేశంలో స్త్రీని ఎక్కువగా గౌరవింపబడతారు, పూజింపబడతారు. కానీ ఈనాటి సమాజంలో చిన్నపిల్లలకు భద్రత కొరవైంది. 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలను కూడా బయటికి పంపించాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొని వచ్చి మార్పులు చేసి పిల్లల మీద భద్రత కలిగించి పిల్లలను కూడా బయటికి పంపించిన భయం లేకుండా తల్లిదండ్రులు ఉండే పరిస్థితి నెలకొల్పాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఈనాటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. ప్రస్తుతము ఉండే సమాజంలో మహిళలకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా. కానీ ఈనాటి సమాజంలో ఆడదానికి ఆడవే శత్రువు అన్న ఆలోచనతో చాలామంది ఆడవాళ్ళను కూడా ఆడవాళ్ళే ఎందుకు అనే విధంగా ఉన్నారు. కానీ అలా కాకుండా ఆడవారు ప్రతి ఒక్క రంగంలో కూడా మగవారికి ఏమి తీసిపోకుండా ఉన్నారు ఈ సమాజంలో. అదేవిధంగా మహిళలు, పురుషులు అందరూ కూడా సమానంగా ఉండాలనే దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఉండి సమాజము, గవర్నమెంటు, పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఆడవారిని ప్రోత్సహించే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.